భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాలను 100 పడకల ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ను ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. అలాగే ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ క్లినిక్లను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కోసం ప్రభుత్వం 5 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించినట్టు తెలిపారు. ప్రతి మంగళవారం థర్డ్ జెండర్స్ కి క్లినిక్ లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా మరి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ గారిగా మెడికల్ కాలేజీలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో మరి మీకు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మంచి వాతావరణం కలిగినటువంటి భూపాలపల్లిలో మీకు ఎలాంటి లోటు లేకుండా మరి జిల్లా కలెక్టర్ గారి మేము అందరం కూడా మీ కుటుంబం పేరెంట్స్ కంటే భిన్నగా అన్ని సౌకర్యాల కొరకు మేము ఏర్పాటు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ సౌకర్యాల కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏమేమి డాక్టర్లు వేకెన్సీ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఫుల్ షేప్లో మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉండే విధంగా చూడడమే కాకుండా ఇంకా గ్రౌండ్ అదేవిధంగా లైబ్రరీ ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి చిన్న చిన్న ఏమన్నా పనులు ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. సింగరేణి మీకు క్వార్టర్స్ లేకపోతే సింగరేణి వాళ్ళతో మాట్లాడి హాస్టల్ వసతి కూడా ఇప్పించడం జరిగింది. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మీరు మంచి ఒక ఎడ్యుకేషన్ ఇక్కడ భూపాలపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీ చాలా బాగుంది, అక్కడ కలెక్టర్ గారు అధికారులు ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తున్నారు అనే విధంగా మీకు తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నూతనంగా విచ్చేసినటువంటి నర్సింగ్ స్టూడెంట్స్కు మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్కి హాస్పిటల్ ప్రత్యేకంగా ప్రారంభించడం, డాక్టర్లను నియామకం చేయడం, వీక్లీ ఎవ్రీ ట్యూస్డే వీళ్ళ సపరేట్గా ప్రభుత్వము సంబంధించినటువంటి డాక్టర్లు కూడా నియామకం చేయడం జరిగింది. వాళ్ళకి సపరేట్గా టెస్టులు చేసి వాళ్ళకు వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్ కానీ అన్ని రకాలుగా చూసుకునేటువంటి బాధ్యతను మరి ప్రభుత్వము ప్రత్యేకంగా ఈరోజు హెల్త్ డే సందర్భంగా ఈ యొక్క ప్రారంభించడం జరిగింది. అదే రకంగా వీళ్ళకు సంబంధించినటువంటి రుణ సౌకర్యం కానీ అదేవిధంగా ఇంకా వాళ్ళకు అవసరాలు ఉన్నాయి కూడా విమెన్ వెల్ఫేర్ కమిషనర్ సెక్రటరీ అదేవిధంగా మరి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రిగా మెడికల్ కాలేజ్ మన నర్సింగ్ కాలేజ్ కూడా 60 మంది పిల్లలకు ఈరోజు ఆయుష్ బిల్డింగ్లో 45 మంది ఈరోజు మరి రావడం జరిగింది. వారికి కూడా వాళ్ళకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా 26 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కూడా ఏదైతే నర్సింగ్ కాలేజీకి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 జిల్లాలో ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మరి జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మరి వైద్యం, విద్య 2 కళ్ళతో సమానంగా మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యొక్క విద్యను, వైద్యం అన్ని రంగాలలో మరి చూసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల, వైద్యం పట్ల మరి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిధులు కేటాయిస్తూ ఇది అవసరం ఉన్నటువంటి అవసరాలను కూడా ఈరోజు ప్రత్యేకంగా న్యూ రిక్రూట్మెంట్ ఒక 10,000 మంది వైద్య ప్రకారంగా విద్య కొరకు ఈరోజు టీటీసీ బీఈడీ చదివిన వాళ్ళకు 10,800 మంది ఉపాధ్యాయ పోస్టులను కానీ, పాఠశాలను కానీ, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్కు విజయదశమి రోజు శంకుస్థాపన కానీ ఈరోజు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 100 బెడ్ హాస్పిటల్కు ఏదైతే థర్డ్ ఫ్లోర్లో మనకు 7 కోట్ల రూపాయలతో లిఫ్ట్తో పాటు అన్ని అంగులతో మరి ఈడ కూడా 7 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. ఒక ట్రామా సెంటర్ కూడా మరి ఈ యొక్క భూపాలపల్లిలో శాంక్షన్ కూడా చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భూపాలపల్లి నేషనల్ హైవే మహారాష్ట్రకు లింక్ ఉన్నటువంటి నేషనల్ హైవేకి ఈ సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, అదేవిధంగా వెంటిలేటర్సు,
పోస్ట్ మార్టంలో ఏసీ కూలర్స్ అన్ని అంగులతో మరి యొక్క హాస్పిటల్ను కూడా అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి విషయాలు చెప్పాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారిని ఈ 9వ తారీఖు వరకు తీసుకొచ్చి ఈ విషయాల మీద స్పష్టత కూడా ఇప్పించడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడ పాల్గొన్నటువంటి మరి జిల్లా అధికారులకు మరి అదేవిధంగా ఈ యొక్క స్టూడెంట్స్ కానీ ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ అందరికీ 25 మెంబర్స్ వీళ్ళ యొక్క పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క బృందానికి, డాక్టర్లకు, మరి సూపరింటెండెంట్ గారికి, DWO గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.